తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్యన ఓటుకు నోటు కేసు ఎలాంటిదో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అలాంటిది. ఈ కేసు నుంచి రేవంత్ ని చంద్రబాబుని కేసీఆర్ రక్షించాడు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుంచి రేవంత్ కేసీఆర్ ని అలాగే రక్షిస్తున్నాడు అంటున్నారు. పైకంతా పబ్లిసిటీ స్టంట్ మాత్రమే, హడావిడి తప్ప లోపలంతా సర్దుబాటు వ్యవహారమే. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు తన వాంగ్మూలంలో సంచలన విషయాన్ని వెల్లడించాడు. బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను ట్యాప్ చేశామని చెప్పారు. మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ప్రణీత్ రావు సహకారంతోనే ఈ పని చేశామన్నారు. బీజేపీ కాంగ్రెస్ కు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్లను బీఆర్ఎస్ లో ఉంటూ వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసి ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ అధికారుల సహకారంతో ముందుకు వెళ్లినట్లు చెప్పారు. ప్రతిపక్ష నేతలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేయడంతో పాటు ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లు, వాహనాలను ట్రాక్ చేశామని వివరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 3 ఉప ఎన్నికల సమయంలోనూ ఫోన్లను ట్యాపింగ్ చేశామని చెప్పారు. రాజకీయ సమాచారాన్ని ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ తో పాటు మరో ప్రైవేట్ వ్యక్తి ద్వారా కూడా తెలుసుకున్నామన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ సపోర్టర్ల ఫోన్లను ట్యాప్ చేశాం. మాదాపూర్ ఎస్ఓటీ నారాయణ సపోర్ట్ తో ఆపరేషన్ పూర్తి చేశామన్నారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి తెచ్చేందుకు ప్లాన్ చేసి దానికి అనుగుణంగా ముందుకు సివిల్ తగాదాలను సెటిల్ చేశాం. కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తలు పలు వివాదాలను బీఆర్ఎస్ నేతల సూచనలతోనే సెటిల్ చేశామన్నారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాల ప్రకారం 2 ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి పెద్ద ఎత్తున డబ్బును టాస్క్ ఫోర్స్ వాహనాల్లో తరలించినట్టు చెప్పారు. రియల్టర్ సంధ్య శ్రీధర్ రావుతో ఎలక్టోరల్ బాండ్స్ కొనేలా చేశామన్నారు. కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు బీజేపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. హైకోర్టు జడ్జితో పాటు అడ్వకేట్లు ఫోన్లను కూడా ట్యాప్ చేశామని ట్యాపింగ్ లిస్ట్ మొత్తాన్ని చెప్పుకొచ్చారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నాటి మంత్రి కేటీఆర్ ను విమర్శించిన ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాపింగ్ చేశామని భుజంగరావు తన వాంగ్మూలంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోసగుచ్చినట్లు వెల్లడించారు. అయితే ఇదంతా డ్రామా తప్ప ఈ కేసు విషయంలో ఎవరి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.